మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగర్తి, నెల్లికుదురు మండలాల్లో 155 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 6 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కాగా 2 గ్రామాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలను అందజేశారు. అన్న రాకపోతే కొడతారు తీసుకుంటా. నమస్తే అండి. సార్ తమ్ముడు పోయి అన్న అయిపోతాయి వచ్చానా ఇవాళ రేపు అయిపోతాయి చెప్పిన ఆల్రెడీ. నా వాయిస్ అంతా అక్కడ తీసుకుందామా? ముందు పోతే ఎన్నిక ఉప సర్పంచ్ పురుగోసేందర్ గారి యొక్క వారు ఎన్నుకోవడానికి నిలవడానికి ఆసక్తులు పెట్టారు. ఈ యొక్క వారిని ఎవరెవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు మీ చేయలేపి మీ సుందరత చూపించాలి. కూర్చొని పెట్టండి. మొదటి అందరు
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెలికూరు మండలం పరతమగూడెం గ్రామానికి చెందిన నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదర్ల యాదవరెడ్డిని. మేము ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని, మా గతంలో మా నాన్నగారు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలందరూ ఏకమై మా అమ్మగారికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఇవ్వడం జరిగింది. 7 వార్డులు కూడా యునానిమస్గా ఇవ్వడం జరిగింది. అందుకు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తానని హామీ ఇస్తూ, నెల్లికూరు మండలంలో కూడా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగే జిల్లాలో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్లను కైవసం చేసుకుంటుందని ఆశిస్తూ నమస్కారం. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పార్వతమ్మగూడెం గ్రామం నుంచి మా అమ్మగారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.